హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్లో వచ్చేస్తే ఆ, డైరెక్ట్ టాపిక్లో వెళ్ళకుండా ఫస్ట్ చలి ఎలా ఉంది. చలి అయితే బెంగళూరులో ఫుల్గా ఉంది, చాలా కోల్డ్ ఉంది అసలు. ఆ, కొంతమంది క్లైమేట్ ఇష్టపడతారు కదా, ఈ కూల్ క్లైమేట్. కానీ ఆటిజం ఉన్న పిల్లలు మాత్రం, వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా సఫర్ అవుతారు ఈ చలికాలంలోనే. మెయిన్గా వింటర్లోన ఆటిజం పిల్లలు ఎక్కువగా ఓవర్లాఫ్ చేస్తుంటారు. అది ఎందుకు అని మా అభినవ్లో మేము ఈ సిమ్టమ్ చూసామన్నమాట. ఎక్కువగా నవ్వుతాడనమాట. చలి వెదర్ కూల్ అయిపోయింది అనుకో, ఆ కూల్గా ఉంటే ఎక్కువగా ఓవర్లాఫ్ చేసేస్తాడనమాట. ఎక్కువగా నవ్వుతాడు. ఎలా అంటే మనం ఇంకా స్టాప్ చేయి అని అడిగినా కూడా అస్సలు వినడు, కంటిన్యూ లాఫ్ చేస్తాడు. అలా ఎందుకు అలా నవ్వుతున్నాడు అని మేము ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుంటే, కూల్నెస్కి, వెదర్ కూల్గా ఉన్నప్పుడు చెవిలో ఎక్కువ గాలిపోయి వెదర్ కూల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి హైపర్ యాక్టివ్ ఎక్కువ అయిపోతారంట. అసలు కంటిన్యూ లాఫింగ్, అటు ఇటు జంపింగ్, వాక్ చేయడము ఎక్కువ చేస్తారు ఈ వింటర్లోన. సో అందరు ఎంజాయ్ చేస్తే ఆటిజం ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రము ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా ఈ వ్లాగ్లో అయితే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ముందుగా నేను ఏం చెప్పాలో దానికంటే ముందు నాకు ఒక కమెంట్ వచ్చింది, దానికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. హాయ్ అండి, మా బాబు 5 ఇయర్స్, 1 ఇయర్ నుంచి థెరపీ ఇస్తున్నాం. స్పీచ్ ఉంది, 2 వర్డ్స్ మాట్లాడతాడు. టాయిలెట్ ట్రైనింగ్ కూడా అయ్యింది. నీడ్ ఒక్క బేస్. నిమిషం. 1 ఇయర్ నుంచి థెరపీ ఇప్పిస్తున్నారు, స్పీచ్ ఉంది అంటున్నారు కదా. స్పీచ్ ఉంది, 2 వర్డ్స్ మాట్లాడుతున్నారు. 2 వర్డ్స్ అంటే రిలేషన్సా? అమ్మ, నాన్న అలావా? లేకపోతే నార్మల్ టాకా? యాజ్ పేరెంట్స్ ఎలా మనం నార్మల్గా ఎలా మాట్లాడతామో అలా మాట్లాడుతున్నాడా? లేకపోతే జస్ట్ రిలేషన్స్ గురించి చెప్తున్నాడా? అది క్లారిటీ లేదు నాకు. ట్రైనింగ్ కూడా అయ్యింది, నీడ్ బేస్ కూడా వాటర్ కావాలి అంటే చెప్తాడు. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందండి? చెప్పండి. వాటర్ చెప్తాడు. స్పీచ్ ఉంది, బట్ స్టిల్ సెంటెన్స్ మాట్లాడడం లేదు. ఎన్ని దోశలు తెమ్మంటాం అంటే అదే రిపీట్ చేస్తాడంట ప్రతిదీ. మేము మెడికేషన్స్ కూడా వాడుతున్నాము సైకాలజిస్ట్ ద్వారా. ఫ్రమ్ 10 months నుంచి 1.5 years వరకు బాగున్నాడు. తర్వాత స్క్రీన్ ఎక్స్పోజర్ అయిందంట. అప్పటి నుంచి ఏంటిది ADHD అండ్ ఆటిజం అని చెప్పారు. 4 years నుంచి థెరపీ ఇస్తున్నాము. ఇది వర్చువల్ ఆటిజం, ఆ జెనెటిక్ ఆటిజం అర్థం కావడం లేదు. వీళ్ళు మామూలుగా మాట్లాడగలరా మేడం? మీ బాబు 5 years తర్వాత అన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? నాకు ఇంకా క్లారిటీగా కమెంట్లో నాకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మనం అది ఇలా చెప్పలేము. కానీ మాట్లాడుతున్నాడు అంటే బెటర్ అండి. కంపేర్ టు మా బాబు అయితే ఇప్పుడు మేము స్పీచ్ థెరపీ 1.5 year నుంచి మేము ఇప్పిస్తున్నాము. 1.5 year ఏంటి, ఇంకా చాలా రోజుల నుంచి ఇప్పిస్తున్నాము. రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నాడు అభినవ్ ప్రెజెంట్. సో మీ బాబు అన్నిటికీ మాట్లాడుతున్నాడు అంటే స్లోగా మాట్లాడతాడు. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సివియర్గా అయితే ఏం అనిపించట్లేదు. పాటీ ట్రైనింగ్ కూడా అయ్యింది అంటున్నారు. సో నాకైతే అంత పెద్ద సివియర్ అయితే ఏం అనిపించట్లేదు. టెన్షన్ పడి వరి అవ్వాల్సిన అంత అవసరం ఏం లేదు. అంటే క్లియర్గా నాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలియవు అందులోన. వర్చువల్ ఆటిజం అంటే బేసిక్గా వర్చువల్ ఆటిజం అంటే వర్చువల్ ఆటిజం ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజీగా బయటికి తీసుకొని రావచ్చు పిల్లల్ని. జెనెటిక్ ఆటిజం ఉంటేనే కొంచెం కష్టము. వర్చువల్ ఆటిజం అంటే స్క్రీన్ ఎక్కువగా చూసి స్పీచ్ డిలే అవుతారు. కొంతమంది అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఈ మధ్య అభినవ్‌లో కూడా టీవీ ఎక్కువగా పెట్టడం వలన రైమ్స్ అండ్ ఎక్కువగా పెట్టడం వల్ల దానికి అడిక్షన్ ఎక్కువ అయిపోతున్నాడనమాట. స్క్రీన్ ఆఫ్ చేస్తే ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడు. సో ఈ సిమ్టమ్స్ చూసాం మా అభినవ్‌లోన. సో వర్చువల్ ఆటిజమా, జెనెటిక్ ఆటిజమా అని తెలుసుకునే ముందు ఇంకొంచెం క్లారిటీగా తెలియాలి.
అంటే ఇంకా మనకి ఇంకా ఏం క్లియర్‌గా కమెంట్‌లో నాకు చెప్పలేదు. కొన్ని చెప్పారు. బట్ బెటర్ స్పీచ్ వస్తుంది, మాట్లాడుతున్నాడంటే చాలా బెటరు. సో, రెస్పాండ్ అవుతున్నాడన్నా చాలా బెటర్. నాకు ఇంకొకటి మీ నుంచే నాకు హెల్ప్ గావాలి. మీరేదో మెడిసిన్ వాడుతున్నా అన్నారు. సో, మెడిసిన్ గురించి మీరు నా వీడియో చూసినట్టయితే నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారు? అది దేని గురించి? దానివల్ల వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది? సో, ఇప్పుడు ఆ బాబు కండిషన్ బాగుందా? సో, వాడక ముందు ఎలా ఉన్నాడు? వాడిన తర్వాత బాబు ఎలా ఉన్నాడు? సో, నాకు ఆ మెడిసిన్ గురించి మీరు నిజంగా ఈ వీడియో చూస్తే నాకు కమెంట్ రిప్లై ఇవ్వండి. సో, నాకు మెడిసిన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో, మా బాబుకి కూడా మేము యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో, చాలామంది మెడిసిన్స్ వాడుతున్నారు ఆటిజం గురించి అంటున్నారు. సో, నాకైతే ట్రస్ట్ లేదు. నమ్మట్లేదు నేను. సో, అందుకే వాడినారు కాబట్టి మీరు ఎక్స్‌పీరియన్స్ మీరు చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ నాకు కమెంట్ చేయండి మీరు ఈ వీడియో చూస్తే. మెడిసిన్ వల్ల పాజిటివ్‌నెస్ అంటే రిజల్ట్ ఏమైనా వచ్చిందా లేదా నాకు క్లారిటీ ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఈ అభినవ్ గురించి ఏమన్నా అడిగారా? మీ బాబు 5 ఇయర్స్ తర్వాత అన్నారు కదా! ఇప్పుడు ఎలా ఉన్నారు? అభినవ్ ఇప్పుడు బాగున్నాడు. రిలేషన్స్ స్పీచ్ బాగా మాట్లాడతాడు, బాగా చెప్తాడు. బాగా చెప్తాడంటే కంప్లీట్ సెంటెన్స్ చెప్పలేడనమాట. సపోజ్ ఇప్పుడు మామ అనమంటే మా, మా, అత్త అనమంటే ఆ, త ఇలా వర్డ్స్ చెప్తున్నాడు. కంప్లీట్ కంబైన్ చేసి సెంటెన్స్ ఇంకా ఫార్మేషన్ రావట్లేదు. ఇంకా ఇప్పుడు స్పీచ్ థెరపీ ఇంకా రన్ అవుతూనే ఉంది. అభినవ్ గురించి ఏవి ఉన్నా నేను అప్డేట్స్ తప్పకుండా షేర్ చేస్తాను. మెడిసిన్ మీరు వాడారన్నారు కదా! మళ్ళీ చెప్తున్నాను. సో, మీరు మెడిసిన్ వాడితే మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అండ్ దాని గురించి నాకు కమెంట్‌లో ఆన్సర్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది. బికాజ్ మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను. అభినవ్ అయితే ఫైన్. సో, వింటర్‌లోన ఆటిజం పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో, ఆటిజం పిల్లలున్న వాళ్ళకు ప్లీజ్ వింటర్‌లోన ఏదో ఒకటి కవర్ చేయండి. లేదంటే ఆ చలికి ఇంకా హైపర్ యాక్టివ్‌నెస్ ఎక్కువ అయిపోతుందనమాట ఆ చలికి. సో, మీ సింప్టమ్స్ మేము అభినవ్‌లో చూసాము. చూసి డౌట్ వచ్చి మేము అడిగామనమాట. ఎందుకు ఇలా ఎక్కువగా నవ్వుతున్నాడు ఈవినింగ్ టైమ్‌లో కూల్ వెదర్ అయినప్పుడు అనని. సో, వాళ్ళు చెప్పారు. కూల్ వెదర్ ఎక్కువగా కూల్‌నెస్ ఉంటే మాత్రం వెదర్‌లోన సో, వాళ్ళలోన ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఎక్కువ హైపర్ యాక్టివ్ అయిపోతారంట. సో, కాన్స్టాంట్‌గా వాక్ చేయడము, రన్నింగ్ చేయడం, జంపింగ్ ఎక్కువగా చేయడము. సో, ఇవి ఎలా కంట్రోల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జంపింగ్ ఎక్కువ చేసినా, హైపర్ యాక్టివ్ ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా ఓవర్ లాఫ్ అవుతుంటారు కదా! అవి ఎలా కంట్రోల్ చేయాలో నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఈ వ్లాగ్‌లోన అభినవ్ స్కూల్‌కి వెళ్ళి వచ్చాక ఇంట్లోన ఏ యాక్టివిటీస్ చేస్తాడో నేను ఈ వీడియో కంటిన్యూయేషన్ అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఆటిజం పిల్లలకి అక్వేరియంలోన గోల్డ్ కలర్ ఫిష్ ఇస్తే చాలా మంచిదంటారు గిఫ్ట్‌గా. అది ఎందుకో అన్నది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నేను ఈ వ్లాగ్‌లోన కంటిన్యూయేషను అభినవ్ స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అభినవ్ ఏ యాక్టివిటీస్ చేస్తాడు అండ్ అభినవ్ నార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్లోన నార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది కూడా నేను వీడియోస్ తీసి ఈ వీడియో కంటిన్యూయేషన్ అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆటిజం గురించి కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ చిల్డ్రన్, అంతవరకు గుడ్ నైట్, కీప్ స్మైలింగ్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈ వ్లాగ్లోన కంటిన్యూయేషన్ నేను అభినవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు పర్టికులర్గా ఒక కమెంటర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మెడిసిన్స్ గురించి. మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ నాకు ఆన్సర్ చేయండి, రిప్లై ఇవ్వండి. బాయ్ చిల్డ్రన్, గుడ్ నైట్. ఇక్కడ హాయ్. నా పజిల్ చేద్దామా? సే ఎస్ ఎస్ ఎస్. నౌ యు ఆర్ గోయింగ్ టు డూ cow and
డాగ్ ఫిక్స్ చేయి ఫస్ట్ కౌ ఫిక్స్ చేయి. Very good. Next, dog. Is it cow? Correct? Say S. Show me like this. Thumb finger. Show me your finger. Look here. First. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఇలా. Thumb finger. Is it cow? Yes. Very good. Dog. Fix dog. What? You need help? Ma, help me. Wow. Very good. Is it dog? Tell me, is it dog? Yes. Ila. Show me thumb finger. Thumb finger. Is it dog? ఇక్కడ చూడు. Is it dog? Yes. Show me dog. Show me cow. Cow. Show me cow. Very good.